ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మన ఇండియా పైన. ఇండియా వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకూడదు, వాళ్ళకి మనం ఉద్యోగ అవకాశం కల్పించకూడదు అని కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపైన ఏం అంటే అంటే నేను అంత డీటెయిల్డ్ గా మీరు చెప్పలేను, కానీ సింపుల్ గా పైన ఓవర్లే చెప్పగలిగింది ఏంటంటే, వెనకటికే ఓ సామెత ఉంటుంది. సామెత అని అంటే మళ్ళీ బీహార్ వాళ్ళు ఫీల్ అవ్వద్దు, చెప్తున్నా ఊరికే. ఏక్ బిహారీ సౌ బిహారీ అంటారు, దో బిహారీ మారామారి, తీన్ బిహారీ ట్రైన్ అమారి అంటారు. సో మనుషుల సైకాలజీ అనమాట ఇది. మనుషులే కాదు, జంతువుల సైకాలజీ కూడా అనుకుంటున్నా నేను. ఒక మనిషి 100 వ్యాధులతో సమానం అని. ఇద్దరు మనుషులు కనుక ఉన్నారనుకోండి ఒక ట్రైన్లో, ఒక మనిషి ఉన్నాడు అనుకోండి ఒక ట్రైన్లో, 100 వ్యాధులతో సమానం. అదే ట్రైన్లో ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి, మళ్ళీ బీహార్ అని అంటారు, మామూలుగా చెప్తున్నారు. ఇద్దరు ఉంటే మారామారి, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ముగ్గురు ఉన్నారనుకోండి తీన్ బిహారీ అంటారు. ముగ్గురు మనుషులు ఉన్నారు, ఈ ట్రైన్ మొత్తం మాదే అంటారు. సో అమెరికాలో కూడా ఇప్పుడు ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ లేదా సంథింగ్ లైక్ థర్డ్ లార్జెస్ట్ పాపులేషన్ అయిపోయింది తెలుగు కమ్యూనిటీ అనేది. ఈ ఇండియన్ కమ్యూనిటీ అనేది చాలా ఎక్కువ పాపులేట్ అయిపోయింది అక్కడ. బేసిక్ గానే అంటే అక్కడ సైకాలజీ చెప్తున్నాను, అక్కడ బేసిక్ గానే మన వాళ్ళు ఎక్కువ అయిపోయి అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది లోకల్ ఎంప్లాయ్మెంట్ పోవడం. మొత్తం మన వాళ్ళు ఇప్పుడు డబ్బు సంపాదించితే సరిపోదు, కొంతమంది బుద్ధి కూడా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, మొన్న వాళ్ళు అక్కడ స్టాక్ మార్కెట్ ఎదురుగా ఒక మన బరాత్ పెట్టారు, చూసారా మీరు ఆ వీడియోని? బరాత్ పెట్టారు మ్యూజిక్. ఏంటంటే ఆ రోడ్ అంతా డబ్బు పెట్టి కొనేసారు, బరాత్ చేసుకున్నారు అక్కడ ఒక స్టాక్ ఎక్స్చేంజ్ సంథింగ్, ఒక ఇన్స్టిట్యూషన్ ముందు, అమెరికన్ ఇన్స్టిట్యూషన్ ముందు. లేదనంటే కనుక ఒక చోట మొత్తం డబ్బు ఉంది కదా అని ఆ మదం చూపించినప్పుడు ఏమవుద్ది అంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాళ్ళకి మండుద్ది. సో ఇది మైన్యూట్ లెవెల్లో చెప్తున్నాను నేను, మేజర్ లెవెల్లో చెప్పట్లేదు. అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్, అక్కడ ఉన్న బిజినెస్లు, మనం ఇల్లీగల్ ఎక్కువ అయిపోయారు, మన మైగ్రెంట్స్ కూడా ఎక్కువ అయిపోయారు మ్యాక్సిమం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ట్రేడ్ వార్, అమెరికాకి సంబంధించి మనకి ట్రేడ్ వార్, వాడికి సంబంధించిన యుద్ధ ట్యాంకులో లేదంటే యుద్ధ విమానాలు మనం కొనలేదని ఉమ్మంట, లేదంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో అమెరికా చెప్తున్న మాట కానీ ఇండియా వినట్లేదు అన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వీళ్ళని కనుక ఇక్కడ బత్తి అంటిస్తే ఆటోమేటిక్గా ఇండియా కంట్రోల్లో అవుద్ది అనే ఆలోచనలో ఉన్నాడు అనమాట ట్రంప్ అనేది. సో అందుకని మనం ఏం యాక్షన్ తీసుకోగలుగుతాడు, మనం ఏం తప్పు చేయలేదు. సో ట్రంప్ ఏం చేయగలుగుతాడంటే వీళ్ళని బొమ్మని చెప్పండి, వీళ్ళు ఇల్లీగల్గా ఎక్కువ వచ్చి, ఇల్లీగల్గా ఇప్పటి నుంచి కాదు, 1950 నుంచి 60 నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అదే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది అప్పుడే ఇల్లీగల్ గానీ చాలా మంది. వాళ్ళ పరిస్థితి ఏముంది మేడం, అవన్నీ తర్వాత మరి వాళ్ళు ఎలా గ్రేడింగ్ చేస్తారనే తెలియదు. బేసిక్ గా ఏంటంటే కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అనేది అక్కడ పాస్పోర్ట్ లో ఉండిద్ది. వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చినా కూడా ఈ మనిషి మాత్రం పలానా దేశం నుంచి వచ్చాడు అనేది ఎప్పటికీ వాళ్ళకి తెలుసు. సో దాన్ని ఎట్లా వాళ్ళు చూసుకుంటారు అనేది అది ఇక తర్వాత సంగతి. మామూలుగా సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళని కదిలీరని అనుకుంటున్నా. కాకపోతే స్టేట్మెంట్స్ ఏంటంటే మాక్సిమం ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాల వైజ్ గా తీసుకుంటే సార్, ఇప్పుడు మనకు ఏపీ తెలంగాణ ఉంది. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్నారు, వాస్తవంగా అన్నారు. కానీ ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడే ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు అన్ని పెట్టుకున్న వాళ్ళని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయలేదు. ఇంకొకటి ఇక్కడ బ్రతికే వాళ్ళు బ్రతకొచ్చు, హ్యాపీగా జాబులు చేసుకోవచ్చు అన్నారు. అది రాష్ట్రాలలోనే ఒక ఐక్యమత్యత ఉన్నప్పుడు, ఇప్పుడు దేశం కానీ దేశం వెళ్ళి ఎప్పుడో వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అమెరికా వెళ్తే మేము మంచి జాబ్ చేసుకోవచ్చు అనే ఆశలతో ఉన్నవాళ్ళు. మరి ఇప్పుడు ట్రంప్ అక్కడ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలము ఇండియా మాట వినట్లేదు అని ఒక కక్ష సాధింపు అనుకోవచ్చా? కక్ష సాధింపు అంటే రకరకాలు కక్ష సాధింపే మేడం, కక్ష సాధింపే అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది, నేను ఇప్పుడు మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ సబ్జెక్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, డిప్లొమాటిక్ వేలో మాట్లాడను, సింపుల్ కాన్వర్జేషన్ అనమాట. ఎలా ఊరికే మీకున్న ఆలోచనలు నాకున్న ఆలోచనలు అట్లా మాట్లాడుకుందాం. ట్రంప్కి ఉందేంటి, ఇది ట్రేడ్ డీల్ సరిగ్గా జరగట్లేదు ఇండియాతో. ఇండియా నేను యుద్ధ ట్యాంకులో ఏమైనా సామాన్లు అమ్మాలనుకుంటున్నా, వాడు కొనట్లేదు. చైనాతో యుద్ధం చేయమంటే వెళ్ళట్లేదు. లేదంటే రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాడు. వాడు ఒక ఎలాంటి అంటే ఒక నాటీ అని అనలే, ఒక వేస్ట్ ఈడియట్ టైప్ ఆఫ్ బిహేవియర్ అనమాట. అంటే ఒక రకమైన కుళ్ళిపోతాడు తను అనమాట. యుఎస్ ఎప్పుడు అంతే ఉంటుంది బేసిక్గా వాళ్ళ మైండ్ సెట్స్ అని. సో అవన్నీ పక్కన పెడితే మరి ఇండియా రెస్పాండ్ అవ్వాలి అని అంటే ఎక్కువ మేజర్ పీపుల్ యుఎస్లో ఉన్నారు. యుఎస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మనం ఇండియా నుంచి మనం ఐటీకి సంబంధించిన ప్రతిదీ కూడా మనమే ఇచ్చేస్తూ ఉన్నాం. సో చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఇండియా మీద దీనివల్ల. సో అందుకని చెప్పి కదిలేస్తున్నాడు. ఎందుకు, మోటివ్ వేరే ఉంది. అమెరికా మోటివ్ ఏంటంటే వీళ్ళని నిజంగా ఇండియన్స్ని అట్లా తోలేసిన, ఇండియన్కి సంబంధించిన కంపెనీలని ఆపేసిన దెబ్బ అమెరికాకే ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఇండియన్స్, మోస్ట్ ఇంటలెక్చువల్ పీపుల్ చూసుకున్నా కూడా ఇండియన్స్ ఈ రోజుకి కూడా.
బట్ అతను చేసే ధోరణి అంతే ఉంది, బెదిరియటమే తప్పితే చివరాఖరికి వచ్చేసరికి పంపించడమే ఉండదు. పంపిస్తే అది ఇల్లీగల్గా స్టే చేసేవాళ్ళు వాళ్ళని పంపించగలుగుతారు. అట్ ద సేమ్ టైం హ్యాట్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది మేడం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. అమెరికాలో కూడా మీరు చూసినట్లయితే ఒక లేడీ, తమిళనాడు లేడీ యాక్చువల్ చదువుకున్నా కూడా మనం ఇప్పుడు బిఏ రోమన్ ఇన్ రోమ్ అంటారు. అమెరికా పోయినప్పుడు అక్కడ ఉన్న కల్చర్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా తెలంగాణ అని, ఇక్కడ అన్నీ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవాలి, లోకల్ లాంగ్వేజ్ మాట్లాడాలి, లోకల్స్తో కలవగలగాలి. ఆ మైండ్ సెట్తో ఉంటే వీళ్ళతో మింగిల్ అవుతారు ఎవరైనా. అట్లానే అమెరికాలో కూడా అలానే ఉండాలి. ఒక ఆవిడేమో ప్లేట్ తీసుకొని భోజనం చేస్తుంది ఎక్కడో ట్రైన్లో, ఒకళ్ళేమో మన వాల్మార్ట్కి వెళ్ళిపోయి ₹1,00,000 సామాన్ వేసుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు బిల్ చేయకుండా. ఒక ఏమో థ్యాంక్స్ గివింగ్ డే రోజు ఏ రోజు లోపల బయట చాక్లెట్లు పిల్లలకు పెట్టిన అవి తీసుకుని మారిపోతుంది. ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు వీడియోస్ యాంప్లిఫై అవుతున్నాయి. సో అక్కడ ప్రజలు ఇండియన్స్ అంటే చాలా శాంతి కాముకులు, చాలా మంచి పీపుల్, చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ అని ఇన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. ఇప్పుడేమో వెధవ పనులు చేస్తా ఈ వీడియోలన్నీ కూడా ఎక్కువ పాపప్ అవుతుండేసరికి ఎక్కువ హేట్రేట్ స్టార్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ అంటమే కాదు, ఫ్యూచర్లో మీరు చూడండి ఇదే రకంగా కనుక కంటిన్యూ చేస్తే, బుద్ధి లేకుండా ఒకడు రీల్స్ చేస్తూ మీరు చూసే ఉంటారు అమెరికాలో ఇట్లా వాళ్ళు చిరాకించుకుంటున్నారు. సో ఏషియన్స్ మెయిన్గా ఇండియన్స్ కూడా ఇంతే వెధవల్లా తయారయ్యారు. వాళ్ళ యాక్టింగ్ కూడా అంతే ఉంటుంది అక్కడ, వాళ్ళు చేసే పనులు కూడా అంతే ఉంటున్నాయి. సో కామన్ సెన్స్ లేని పనులు, రీల్స్ కోసం కామన్ సెన్స్ లేని పనులు అని చేయడం మూలాన కూడా ఈ హేట్రేట్ స్టార్ట్ అవుతుంది. ఆ వీడియో 1000 మంది 1,00,000 మంది చూస్తే 1,00,000 మంది అగ్నెస్ట్ అవుతారు కదా. సో ఇదేంట్రా బాబు ఇండియా ఇది కాదు, వీళ్ళంతా వేస్ట్ ఫెలోస్ అనుకుంటారు కదా. సో దానివల్ల కూడా ఫ్యూచర్లో ప్రమాదం ఉంది. చాలా మనం అవతల కంట్రీకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న కల్చర్కి మింగిల్ అవ్వాలి. అక్కడ ఉన్న లోకల్స్తో మంచిగా, ఇంతకుముందు 40లో 50లో 60లో వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళతో పాటు కలిసిపోయారు, వాళ్ళతో పాటు వాళ్ళ వాల్యూషన్ షేర్ చేసుకున్నారు. అలా ఒక కొత్త జనరేషన్ అనేది స్టార్ట్ అవుద్ది, ఒక కొత్త ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అవుద్ది, కొత్త హ్యూమన్స్ అనేవాళ్ళు స్టార్ట్ అవుతారు, ఇండియో అమెరికన్ రేస్ అనేది స్టార్ట్ అవుద్ది. అంతే తప్పితే అక్కడికి వెళ్ళినా కూడా డిఫరెంట్గా మజ్జిగలో ఎలికలాగా తిరుగుతూ ఉంటే ఎవరికైనా చిరాకునే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఉంటాయి అంటున్నారు. ట్రంప్ ఏంటంటే ట్రంప్ రేపు ఉంటాడు, వెళ్ళిపోతాడు 4 రోజుల తర్వాత ఇంకొక నెక్స్ట్ ప్రెసిడెంట్ ఏంటి మనకు ఫేవర్గా మాట్లాడవచ్చు. సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా ఇండియాని బలంగా పెట్టుకోవాలని చెప్తాను నేను. ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్క వెధవ, చాలామంది మిలియనీర్స్ గురించి చెప్తున్నాను నేను. ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్క వెధవ అంటే వెధవలో బిజినెస్ మెన్ల గురించి మెయిన్గా చెప్తాను. వెధవలో ఈ బిజినెస్ మెన్లు ఇక్కడ సంపాదించుకోవడం, స్టార్టప్ల పేరు మీద దుబాయ్ వెళ్ళిపోవడం, అమెరికా వెళ్ళిపోవడం, అక్కడ ఉండి స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇండియా మురిక్ కంట్రీ, ఇండియాలో బిజినెస్లు చేయలేము, ఇండియాలో ఇంకోటి చేయలేము, ఏది ఇక్కడ సంపాదించి ఇక్కడ తిని వెళ్ళిన వాళ్ళు కూడా అలా తయారవుతున్నారు. కాబట్టి కొత్త జనరేషన్స్ ఏంటంటే మన ఇండియాని బలంగా పెట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ రూట్స్ మర్చిపోకుండా ఇక్కడంటూ ఒక యాక్టివిటీ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్కి బాగుంటుంది అనేది చెప్తున్నా. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అందుకని నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. సింపుల్గా ఒక 1 wordలో చెప్పండి సార్. అంటే ఈ ట్రంప్ చేసే వ్యాఖ్యలని మీరు ఏకీభవిస్తున్నారు? పట్టించుకోకర్లేదు. ట్రంప్ని నేను ఒకటి చెప్పనా మేడం, ట్రంప్ని గెలిపించడానికి కారణం ఎవరు? ఇండియన్సే. సో ట్రంప్ హైడ్రాక్సీ ఎంత వెదవంటే ట్రంప్ చాలా క్లియర్గా కరోనా టైంలో, కోవిడ్ టైంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ అమెరికాకు కావాలి, ఇండియా అంత సప్లై ఇవ్వలేనని చెప్పింది. అప్పుడు ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ ఇండియా వోంట్ గివ్ అస్ ద హైడ్రాక్సీ క్లోరోక్విన్ వీ మే రిటాలియేట్ అన్నాడు. అంటే ఏంటి రిటాలియేట్ అంటే రెండు అర్థాలు ఉంటాయి. రిటాలియేట్ అంటే మీ మీద యుద్ధం చేస్తాను అనేది అర్థం వస్తుంది, లేదనంటే మీద మేము శాంక్షన్స్ వేస్తా మీకు. ఇప్పుడు ట్రంప్ చేసే స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, మీకు నరకం చూపిస్తా, మీకు మొత్తం దేశాన్ని నాశనం చేస్తామని వాళ్ళు వచ్చి మాట్లాడటం, ఇది రిటాలియేషన్ అంటే. అది అంటే మీరు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాకు ఇవ్వకపోతే మీ మీద రిటాలియేట్ చేస్తాను ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది ట్రంప్ మొన్న గెలవక ముందే కోవిడ్ టైంలో ఇచ్చాడు అని అంటే ఎంత వెదవో తెలుసు కదా. గ్రీన్ కార్డులు, సిటిజన్షిప్లకు ఆశపడి మన ఎన్ఆర్ఐలు, ట్రంప్ వచ్చైతే ఇంకేం లేదు దేశంలో, ఇక నెక్స్ట్ ప్రెసిడెంట్ మనమే, ఇండియన్సే అవుతారు, మన తెలుగు వాళ్ళే అవుతారు అనే ఫీలింగ్లో దగ్గరుండి బైడెన్ యాక్చువల్గా కొంత నెగిటివ్ చేసినా ఎప్పుడు కూడా ఈ రకమైన స్టేట్మెంట్ లేదు ఇండియా గురించి. కానీ ట్రంప్ మోస్ట్ అసలు అన్ప్రెడిక్టబుల్ ఉంటాడు, ఇంకో మెంటల్ లాగా, పిచ్చోడి చేతిలో రాయిలాగా అనమాట. వాడు ఆ రాయి ఎటు ఇసురుతాడో తెలియదు, ఎవరికెళ్ళి తగులుద్దో తెలియదు అనే మెంటల్ వస్తాయి. వాటి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టారు. అసలు అక్కడ దేశంలోనే ఆడు ఉండకూడదని చెప్పి అన్ని కేసులు పెడితే, ట్రంప్ లాంటి పిచ్చోడు ఉండకూడదని చెప్పి పెడితే
ఆ ట్రంప్నే దగ్గరుండి ప్రెసిడెంట్ని చేశారు. ఇది మన ఇండియన్సే, ఈయన వచ్చేస్తే అందరు గ్రీన్ కార్డులు సిటిజన్షిప్లు కింద మారిపోతాయని ఇప్పుడు అడుగు తింటున్నారు. సో ఇప్పుడు ఇండియాకి వచ్చే నష్టం ఏమి ఉండదు, ఇండియా సెల్ఫ్ సస్టైన్ అవ్వగలదు. ఇండియాకి వచ్చి అమెరికా లేకపోయినంత మాత్రాన ఏమీ కాదు. ఇండియాకు ఉన్న ప్రజల్లో ఏంటి, ఈరోజు డబ్బు ఉంటే ఓకే ఖర్చు పెట్టుకుంటారు, డబ్బు లేకపోతే పక్కింటోడికి కూడా తెలియకుండా కాముగా బతికే రకాలు ఇండియాలో ఉన్న ప్రజలు. మన ఇంట్లో డబ్బు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా పక్కింటి వాళ్ళకి కూడా తెలియని ఇండియా వాళ్ళకున్న ఆత్మగౌరవం అది. సో మనకి ఏం ప్రాబ్లం కాదు. అమెరికా పోయిందని ఇంకో 10 సంవత్సరాలు ఎవడో మనకి ఏ దేశం హెల్ప్ చేయకపోయినా పర్లా, మనం పండించుకొని తింటాము. అలాంటి పరిస్థితి వస్తే కనుక ఎవరికి తలగ్గోమో అని చెప్తున్నాను. వాళ్ళ అవసరాల గురించి ఇట్లా చేస్తే ఇప్పుడు ఆ ట్రంప్ వల్ల దేశమే నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. సో అది నేను చెప్పదలుచుకున్నాను. మనం చేసుకున్నాయి అవన్నీ. ట్రంప్ తీసుకొచ్చి పెట్టింది మనోళ్లే దగ్గరుండి. ట్రంప్ గెలవాలి, దేశం ఇంకేముంది వెలిగిపోద్ది అన్న. పోయి ముంచుతున్నాడు. ఎలగడం కాదు, ఇప్పుడు ఇండియన్స్ కి ఉద్యోగాలు ఇవ్వద్దు అనే దాకా అదేగా కోరుకుంది. మనోళ్ళు తెలుసు కదా, పోయి ఎవరిని తీసుకురావాలో వాళ్ళని తీసుకొస్తారు, అదే చేసుకున్నారు. అది వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేయబెట్టుకున్నాం. భస్మాసురుడి కదా. అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.